హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రామాంజర్ మ్యాథ్స్ అకాడమీ. ఓకే, మన లాస్ట్ క్లాస్లో డిఫరెన్షియేషన్ చాప్టర్లో 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో ఈ క్లాస్లో మనం లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ పైన ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, అసలు లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఫస్ట్ అసలు లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి? ఫైండింగ్ ద డెరివేటివ్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్స్ by using logarithms is called logarithmic differentiation. If the given functions are like f of x to the power of g of x and a function raised to function, or product of 3 or more functions are like this, in this case we use logarithmic differentiation. So in this logarithmic differentiation we use this formula. అంటే లాగర్థమ్స్ అప్లై చేసిన ప్రాబ్లమ్ని చేయొచ్చు, లాగర్థమ్స్ అప్లై చేయకుండా కూడా డైరెక్ట్ ఈ ఫార్ములాని అప్లై చేసి చేయొచ్చు. d/dx ఆఫ్ f of x to the power of g of x. అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఇలా ఉందనుకోండి, d/dx ఆఫ్ x to the power of x అని ఉంది. సో మనం నార్మల్గా అయితే x to the power of x అని ఉంటే y is equal to x to the power of x అని ఉంటే బోత్ సైడ్స్ లాగా అప్లై చేసుకొని ప్రాబ్లమ్ని చేయాలి. సో ఇదంతా అన్ని కేసెస్లలో ఇది పాసిబుల్గా, అన్ని కేసెస్లలో ఇలా చేయకుండా కొన్ని కేసెస్లలో మనం ఇలా కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ని. ఓకే రైట్. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని ఈ మెథడ్లో చేద్దాం మనం. f of x to the power of g of x. ఇక్కడ f of x అంటే xఏ, తర్వాత g of x అంటే కూడా xఏ. మనం దీంట్లో మనకి g dash of x, f dash of x కనిపిస్తుంది కాబట్టి f dash of x is 1, తర్వాత g dash of x కూడా 1 అయితే అంటే డెరివేటివ్ ఆఫ్ x అన్నట్టు. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. f of x to the power of g of x అంటే x to the power of x, తర్వాత f dash of x అంటే ఎంత 1, f of x అంటే ఎంత x, తర్వాత g of x అంటే ఎంత x, ప్లస్ లాగ్ ఆఫ్ f of x అంటే ఎంత x, g dash of x అంటే ఎంత 1, x క్యాన్సిల్ అయితే x to the power of x ఇంటూ 1 ప్లస్ లాగ్ x. అంతే, ఒక్క 2 స్టెప్లలో అయిపోయింది ప్రాబ్లం. ఓకే, ఐపీలో కూడా మనం ఈ మెథడ్ని యూజ్ చేసి చేయొచ్చు, ఎందుకంటే ఈ మెథడ్ టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి మనం యూజ్ చేయొచ్చు. ఓకే, దీనిపైన మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ 7 మార్క్స్. y ఈజ్ ఈక్వల్స్ టు x టు ద పవర్ ఆఫ్ tan x అండ్ sin x టు ద పవర్ ఆఫ్ cos x ఉంది. సో ఫస్ట్ మనం దీన్ని u అనుకుందాం, తర్వాత దీన్ని v అనుకుందాం. అప్పుడు ఇది y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v ఇలాగా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దిస్ ఈజ్ d/dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ u plus v. So d/dx of y is nothing but dy/dx is equal to differentiate each and every term అంటే du/dx plus dv/dx. ఇది dy/dx is equal to మనకు కావాల్సింది. సో దీంట్లో మనం du/dxని dv/dxని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేసి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం అంతే. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ u ఈజ్ ఈక్వల్ టు x to the power of tan x అనుకున్నాం. సో u ఈజ్ ఈక్వల్స్ టు x to the power of tan x. ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే d/dx ఆఫ్ u ఈజ్ ఈక్వల్ టు d/dx ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ tan x అయింది. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఇందాక యూజ్ చేసిన ఫార్ములా ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసి చేద్దాం. రైట్. సో ఫార్ములా ఏంటి అసలు? d/dx ఆఫ్ f ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ g ఆఫ్ x అనేది ఫార్ములా. సో ఇప్పుడు దీన్ని రాద్దాం. f ఆఫ్ x టు ద పవర్ ఆఫ్ g ఆఫ్ x into f dash of x by f of x into g of x plus log of f of x into g dash of x. ఇది ఫార్ములా. ఓకే, ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను ఈ ఫార్ములా గురించి. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ f of x అంటే x, తర్వాత g of x అంటే tan x. యాక్చువల్ మనకి ఫార్ములాలో f dash of x, g dash of x కూడా అవసరం ఉంది కాబట్టి సో f dash of x, g dash of x కూడా సపరేట్గా ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఇక్కడ f of x, డెరివేటివ్ ఆఫ్ f of x అంటే f dash of x, డెరివేటివ్ ఆఫ్ x ఈజ్ 1, తర్వాత డెరివేటివ్ ఆఫ్ g of x అంటే g dash of x, సో డెరివేటివ్ ఆఫ్ tan x ఈజ్ secant square x. డైరెక్ట్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాంతో ఏం లేదు. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు f of x టు ద పవర్ ఆఫ్ g of x అంటే x టు ద పవర్ ఆఫ్ tan x ఇంటూ f dash of x అంటే 1 బై f of x అంటే ఎంత, f of x అంటే x ఇంటూ g of x అంటే tan x ప్లస్ log ఆఫ్ f of x అంటే x ఇంటూ g dash of x అంటే secant square x
ఇంకొక స్టెప్ రాద్దాం. x to the power of tan x, this is tan x by x plus log x into secant square x. ఇది du by dx is equal to, నెక్స్ట్ సేమ్ మనం dv by dx కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. సేమ్ dv by dx, ఇక్కడ ఆల్రెడీ u is equal to x to the power of tan x, v is equal to sin x to the power of cos x అయితే, సో v is equal to sin x to the power of cos x. ఇప్పుడు ఇక్కడ f of x అంటే sin x, తర్వాత g of x అంటే cos x. సో మనం ఫార్ములా అప్లై చేసేటప్పుడు మనకి f డాష్ ఆఫ్ x కూడా అవసరం అవుతుంది కదా. సో డెరివేటివ్ ఆఫ్ sin x అంటే cos x, తర్వాత g డాష్ ఆఫ్ x అంటే డెరివేటివ్ ఆఫ్ cos x అంటే మైనస్ sin x. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో మనకి d by dx of v is equal to d by dx of v అంటే sin x to the power of cos x. సో డైరెక్ట్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసిద్దాం. సో dv by dx is equal to f of x to the power of g of x అంటే sin x to the power of cos x ఇంటూ f dash of x by g f of x అంటే f dash of x అంటే cos x by f of x అంటే sin x ఇంటూ g of x అంటే cos x ప్లస్ log f of x అంటే ఎంత sin x ఇంటూ g dash of x అంటే మైనస్ sin x. సో దిస్ ఈజ్ sin x to the power of cos x, cos బై sin అంటే cot x, సో దిస్ ఈజ్ cot x ఇంటూ cos x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, సో దిస్ ఈజ్ log ఆఫ్ sin x ఇంటూ sin x. ఇది dv by dx ఈజ్ ఈక్వల్ టు, ఇదేమో du by dx ఈక్వల్ టు. సో జస్ట్ ఈ రెండింటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. Substitute in 1. What is 1? So dy by dx is equal to du by dx. Du by dx అంటే x to the power of tan x into tan x by x plus log x into secant square x plus dv by dx అంటే ఇది sin x to the power of cos x into cot x into cos x minus log of sin x into sin x. సో ఇదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో సొల్యూషన్ ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, x to the power of log y is equal to log x. ఇక్కడ ఫంక్షన్ రైజ్ టు ఫంక్షన్ అంటే బోత్ రెండు ఇట్లా కూడా ఉంటే మనం డైరెక్ట్ చేయొచ్చు. సో ఫంక్షన్ రైజ్ టు ఫంక్షన్ ఉంది కాబట్టి లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ చేయాలి. సో లాగర్థమిక్ డిఫరెన్షియేషన్లో అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. సో దిస్ ఈజ్ లాగ్ ఆఫ్ x to the power of log y is equal to log of log x. సో ఇది లాగ్ ఆఫ్ x to the power of n ఫామ్లో ఉంది కాబట్టి n log x అవుతుంది. సో log y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు log ఆఫ్ log x. ఎట్లా రాసాను నేను అంటే సిన్స్ log ఆఫ్ x to the power of n అంటే n log x, ఇది ఫార్ములా యూజ్ చేసి దీన్ని రాసిన. సో ఇప్పుడు దీన్ని మనం డిఫరెన్షియేషన్ చేద్దాం. ఓకే, సో డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. సో దిస్ ఈజ్ d by dx ఆఫ్ log y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు d by dx of log of log x. Now this is in the form of d by dx of u into v. సో మనకి d by dx of uv ఫార్ములా ఉంది కదా. d by dx of uv ఫార్ములా ఏంటి, u ఇంటూ dv by dx ప్లస్ v ఇంటూ du by dx అనేది మన ఫార్ములా. సో అది ఇప్పుడు ఇదేమవుతుంది, log y ఇంటూ d by dx of log x ప్లస్ log x ఇంటూ d by dx of log y is equal to d by dx of log x. Okay, next, so this is log y into d by dx of log x అంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా మనకి, d by dx of log x అంటే 1 by x ప్లస్
లాగ్ ఎక్స్ ఇంటూ dx ఆఫ్ లాగ్ వై అంటే డైరెక్ట్ ఫార్ములా లేదు, ఇక్కడ సేమ్ ఉన్నప్పుడే ఫార్ములా. సో ఇక్కడ ఇప్పుడు ఈ వైని మనం ఒక ఎక్స్ లాగా ఇమాజిన్ చేసుకుంటే dx ఆఫ్ లాగ్ ఎక్స్ లాగా కనిపిస్తుంది. సో dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, బట్ మన ఇమాజినేషన్లో ఎక్స్ అంటే ఏంటిది y, ఇంటూ విచ్ ఫంక్షన్ వి ఇమాజిన్ యాజ్ ఎక్స్, టేక్ ద డెరివేటివ్ ఆఫ్ దట్ ఫంక్షన్. వైని ఎక్స్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి వైని డిఫరెన్షియేషన్ చేస్తాం. నెక్స్ట్ dx ఆఫ్ లాగ్ ఎక్స్, మనకి dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే ఫార్ములా ఉంది కానీ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే లేదు కదా. అప్పుడు ఈ లాగ్ ఎక్స్ని ఒక ఎక్స్ లాగా ఇమాజిన్ చేసుకుంటే మనకి dx ఆఫ్ లాగ్ ఎక్స్ లాగా కనిపిస్తుంది. సో dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, అంటే 1/x ప్లేస్లో ఉన్నది ఏంటి ఇక్కడ లాగ్ ఎక్స్, ఇంటూ మనం లాగ్ ఎక్స్ని ఎక్స్ లాగా ఇమాజిన్ చేసుకున్నాం కాబట్టి దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. సో dx ఆఫ్ లాగ్ ఎక్స్. సో దిస్ ఈజ్ log y by x ప్లస్ log x by y into dy by dx is equal to 1 by log x into ఇప్పుడు dy by dx of log x డైరెక్ట్ ఫార్ములా ఉంది, dy by dx of log x అంటే 1/x. ఓకే రైట్, ఇప్పుడు మనకి ఈ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో దిస్ ఈజ్ log x by y into dy by dx is equal to 1 by x log x minus log y by x. ఓకే రైట్, ఇప్పుడు దీనికి మనం ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ log x ఇంటూ y ఇంటూ dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ x log x అనేది ఎల్సిఎం అయితే, x log x అనేది ఎల్సిఎం అయినప్పుడు ఇక్కడ ఏముంటుంది మనకి x log x, ఇక్కడ ఒకసారి x log x రాసుకుంటే x log x ఇది క్యాన్సిల్ అయిపోతే ఓన్లీ మనకి 1 మాత్రమే ఉంటుంది మైనస్. సేమ్ ఇక్కడ ఇప్పుడు x log x సేమ్ రాసుకుంటే x క్యాన్సిల్ అయితే ఏముంటుంది ఒక log x log y, అంటే log y log x ఉంటుంది మనకి. ఓకే మనకి ఇప్పుడు ఓన్లీ dy by dx కావాలి. సో dy by dx ఈజ్ ఈక్వల్ టు దీన్ని కూడా షేర్ తీసుకొస్తే ఇది ఇటు క్రాస్ మల్టిప్లై అవుతుంది, అంటే y by log x ఇంటూ 1 మైనస్ log y ఇంటూ log x డివైడెడ్ బై x log x. ఓకే సో dy by dx ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఈ log xని లోపల పంపించి xని బయటకు పంపిద్దాం. ఇప్పుడు ఇది ఏమవుతుంది y by x ఇంటూ 1 మైనస్ log y ఇంటూ log x డివైడెడ్ బై log x ఇంటూ log x అంటే log స్క్వేర్ x. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. రైట్.